ఈ వీడియోలో డీసీ జనరేటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఒకటి డిస్కస్ చేసాం. కండక్టరు ఒక ఫీల్డ్లో రొటేట్ అయితే అకార్డింగ్ టు ద ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇందులో మనకి వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది మనకి సైనసాయిడల్గా ఉంటుందని మనం అబ్జర్వ్ చేసాం. సో ఒక రెవల్యూషన్ పూర్తి అయ్యేసరికి మనకి ఏమవుతుంది, 2 పోల్ మిషన్కి ఒక సైకిల్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అయితే డీసీ జనరేటర్లో మనకి అవుట్పుట్ ఎలా రావాలి, మనకి కాన్స్టెంట్ వాల్యూ రావాల. సో ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చడం కోసం మనం ఏం చేయాలంటే ఏసీ జనరేటర్లోని ఉన్న స్లిప్ రింగ్ని we need to replace with స్ప్లిట్ రింగ్. ఏంటి ఇక్కడ లాజిక్? మనకి కండక్టర్లో లెట్ us say దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి అనుకుంటే, నౌ దిస్ ఇస్ డి అండ్ దిస్ ఇస్ సి. ఈ ఏబి కండక్టర్లో రొటేషన్లో నా వోల్టేజు అండ్ కరెంటు ఎవ్రీ హాఫ్ సైకిల్ మనకి రివర్స్ అవుతున్నాయి. ఇలా రివర్స్ అవ్వకుండా ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్స్ మాత్రమే నా బ్రష్ కలెక్ట్ చేస్తే దెన్ ఐ మే గెట్ వేవ్ డయాగ్రామ్ లైక్ దిస్. దీన్ని నేను త్రూ ఫిల్టర్గా నేను పాస్ చేస్తే దెన్ ఐ విల్ గెట్ ప్యూర్ డీసీ. సో దీన్ని ఏమంటారంటే రెక్టిఫైడ్ ఏసీ అంటారు, లేదు అంటే ఏ యూనిడైరెక్షనల్ ఏసీ అంటారు. సో యూనిడైరెక్షనల్ ఏసీని ఆ రెక్టిఫైడ్ ఏసీని మన ఫిల్టర్తో పంపిస్తే మనకి ప్యూర్ డీసీ అనేది వస్తుంది. నౌ సో నా బ్రష్ అనేది ఎప్పుడూ కూడా ఒక హాఫ్ సైకిల్ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను స్లిప్ రింగ్ని స్ప్లిట్ రింగ్తో రీప్లేస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, రింగ్లో ఈ స్ప్లిట్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ఏబి అండ్ ఈ స్ప్లిట్ ఆల్వేస్ కనెక్టెడ్ టు సిడి. సో ఇక్కడ దీన్ని మనకి ఈ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎఫ్, ఇది ఈ. సో ఎవ్రీ హాఫ్ రొటేషన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ బ్రష్ ఆల్వేస్ కలెక్ట్ ది వోల్టేజ్ or current conductor which is under the north pole. Now this brush always collect the voltage or current from the conductor which is under the south pole. So south pole లో ఏ కండక్టర్ వస్తే దాన్ని మాత్రమే ఇది కలెక్ట్ చేసుకుంటుంది. సో రొటేషన్లో మీరు అబ్జర్వ్ చేయండి, బట్ అండర్స్టాండింగ్ దిస్ వన్, మీరు మీ యొక్క ఆర్మేచర్ని ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తుంటే ఏబి కండక్టర్ ఒక హాఫ్ సైకిల్లో ఇక్కడ, ఇంకో హాఫ్ సైకిల్లో ఇక్కడికి వస్తుంది. నౌ అకార్డింగ్ టు ద ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కండక్టర్ ఫీల్డ్లో మూవ్ అవుతున్నప్పుడు ఇందులో మనకి వోల్టేజ్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఏ డైరెక్షన్ మనకి ఇది రైట్ హ్యాండ్ రూల్. సో అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ రూల్ మనకి ఏమవుతుంది, ఏ నుంచి బికి అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దాన్ని మీరు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఇది ఏబి కండక్టర్, ఇది సిడి కండక్టర్. సో ఏబి కండక్టర్లో మనకి వాట్ యు కాల్ దిస్ ఇస్ క్రాస్ అండ్ దిస్ ఇస్ డాట్. రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే నౌ ఎప్పుడైతే మనకి ఇలా వస్తున్నారో యాజ్ ఎ జనరేటర్ మనకి చూడండి మిషన్ నుంచి కరెంట్ ఈ పోర్షన్లో బయటకు వస్తున్నారు. సో దిస్ ఈస్ యాక్టింగ్ ఎస్ ఎ ప్లస్ అండ్ దిస్ ఈస్ యాక్టింగ్ ఎస్ ఎ మైనస్. అండ్ జనరేటర్ లోడ్ కనెక్ట్ చేస్తే ఇది ప్లస్, ఇది మైనస్. సో ప్లస్ నుంచి మైనస్కి మనకి కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఒక హాఫ్ సైకిల్ పూర్తయ్యేసరికి అబ్జర్వ్ చేయండి ఏమవుతుందో, సిడి కండక్టర్ మనకి నార్త్ పోల్లోకి వచ్చింది. నార్త్ పోల్కి రాగానే మీరు అబ్జర్వ్ చేయండి, అగైన్ నార్త్ పోల్లో నా సిడి కండక్టర్లోని నా కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఏబిలో ఇలా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి విత్ రెస్పెక్ట్ టు బ్రష్ వై కరెంట్ అనేది మనకి అవుట్వర్డే ఉంది. చూడండి ఇక్కడ కూడా అంతే, కరెంట్ అనేది అవుట్వర్డే ఉంది. సో కండక్టర్ ఏదైనా మనకి అనవసరం, బట్ ఈ వై అనే బ్రష్ మనకి సౌత్ పోల్లో ఉన్న కండక్టర్లోంచే కరెంట్ని కలెక్ట్ చేసుకుంటున్నది. సౌత్ పోల్లో కరెంటు ఈ పర్టికులర్ డైరెక్షన్లో మనకి
అవుట్ ఆఫ్ ది బోర్డ్. సో మనకి ఏమవుతుంది, ఇది ప్లస్, అగైన్ ఇది మైనస్. సో ఇది ప్లస్ అండ్ మైనస్. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎవ్రీ హాఫ్ సైకిల్కి నా కరెంట్ డైరెక్షన్ అనేది ప్లస్ నుంచి మైనస్కే ఉన్నది అట్ లోడ్ సైడ్. సో మనకి ఏమవుతుంది, ఆల్వేస్ ఇట్ కలెక్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్, దెర్ ఈజ్ నో నెగిటివ్ హాఫ్ సైకిల్స్. ఫస్ట్ పాయింట్ అబ్జర్వేషన్ అది. ఇంకో పాయింట్ అబ్జర్వేషన్ ఏంటి, మనకి అవుట్పుట్ అనేది వీరికి యూనిడైరెక్షనల్ ఏసీ వచ్చినా సరే ఇన్సైడ్ ది కండక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఏ నుంచి బికి ఇక్కడ కరెంట్ ఫ్లో ఉంటే ఇక్కడ బి నుంచి ఏకి ఉంది. అంటే ఇన్సైడ్ ది కండక్టర్ ఏబిలో మనకి ఎలా ఉంది, కరెంట్ డైరెక్షన్ సైనసోయిడల్గానే ఉన్నది. సో ఈ సైనసోయిడల్ వోల్టేజ్ ఉన్నప్పటికీ ఇన్సైడ్ ది కండక్టర్స్ బయటకు వచ్చేసరికి మనకి ఏమవుతున్నది, రెక్టిఫైడ్ అవుతున్నది. సో ఈ డివైస్ని, ఈ కాంపిటేటర్ని మెకానికల్ రెక్టిఫైయర్ అంటారు. ఎందుకు అంటే ఏసీని యూనిడైరెక్షనల్ ఏసీ కింద మారుస్తారు కాబట్టి. సో సమ్మరీ పాయింట్ ఏంటి, మన డీసీ జనరేటర్ అనేది బేస్డ్ అపాన్ ది ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ఆధారంగా మనకి వర్క్ అవుతుంది. ఫారడేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్. సో ఏంటిది, ఒక కరెంట్ ఒక కండక్టరు ఎక్స్టర్నల్ ఫీల్డ్లో మూవ్ అవుతున్నప్పుడు ఈ కండక్టర్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఆ వోల్టేజ్ని మనం కామ్యుటేటర్ రెక్టిఫై చేసి లోడ్కి సప్లై చేస్తుంది.